దుల్కర్ సల్మాన్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా లక్కీ భాస్కర్ రిలీజ్ అయి నిన్న సోమవారంతో 12 రోజులు కంప్లీట్ అయింది. ఈ 12 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 16 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 5 కోట్లు, మిగిలిన ఆంధ్ర నుంచి 14 కోట్లు, అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 12 రోజుల్లో లక్కీ భాస్కర్ 29 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కేరళ నుంచి 17 కోట్లు, కర్ణాటక నుంచి 5 కోట్లు, తమిళనాడు నుంచి 10 కోట్లు, హిందీ నుంచి 1.5 కోటి, ఇక ఓవర్సీస్ నుంచి 25 కోట్లు, అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా లక్కీ భాస్కర్ 12 రోజుల్లో 88 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలుగు రాష్ట్రాల్లో 18 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలకి 14 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు 4 కోట్ల లాభాలతో సూపర్ హిట్ అయింది. ఇక కేరళకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 3 కోట్ల కొంటే ఇక్కడ 8 కోట్లు షేర్ వచ్చింది, అంటే 5 కోట్లు లాభాలు కేరళలో. ఇక కర్ణాటక అండ్ హిందీ కలిపి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 3.5 కోట్ల కొంటే ఇక్కడ వచ్చేసి 3 కోట్ల షేర్ వచ్చింది, 3.5 కోట్ల షేర్ వచ్చింది ఇక్కడ. ఇక తమిళనాడుకి ఈ సినిమాని 1.5 కోటి కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ 5 కోట్ల షేర్ వచ్చింది, అంటే 3.5 కోట్లు లాభాలు. సో అన్ని చోట్ల లాభాలు. ఈ సినిమాను మా డిస్ట్రిబ్యూటర్లు 27 కోట్ల కొంటే 12 రోజుల్లో 43 కోట్ల షేర్ వచ్చింది, అంటే 16 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఈరోజు మంగళవారం, రేపు బుధ, ఈ 2 రోజుల్లో కలెక్షన్స్ వర్కింగ్ డేలో తగ్గిన, రేపు మళ్ళీ గురువారం కొత్త సినిమాలు ఉన్నాయి, మట్కా అండ్ కంగువా. సో థియేటర్లు కోల్పోతుంది, అయినా కానీ సినిమాకు రన్ ఉంటుంది. ఇంకో 2 వారాలు సినిమా ఖచ్చితంగా 90 కోట్ల గ్రాస్ మార్క్ టచ్ అవుతుంది, 50 కోట్ల షేర్ మార్క్ దాకా వెళ్ళొచ్చు. 100 కోట్లు గ్రాస్ వెళ్తుందా లేదా అనేది కొద్దిగా డౌట్. అది మన దుల్కర్ సల్మాన్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా లక్కీ భాస్కర్. రిలీజ్ అయిన మొదటి 12 రోజుల్లో 88 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 43 కోట్లు. సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 27 కోట్ల కొంటే 16 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. ఓకే, బాయ్.